Hi, Nimi Bardash. Welcome to Temple Travel and Green Adventures. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం అనే గ్రామానికి వచ్చామండి. ఈ అల్లవరం గ్రామం అనేది ఒక అందమైన గ్రామం అండి. ఈ గ్రామంలో ఈ యొక్క శివదుర్గ స్వీట్స్ అనేది రాజుల సారికి పెట్టింది పేరండి. ఈ యొక్క రాజుల సారి గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. అసలు రాజుల సారి అంటే ఏంటి, ఎప్పుడెప్పుడు పెడతారు, మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఏంటంటే పెళ్లిళ్ళకి పెళ్లి కూతుర్ని ఎవరైతే కొత్తగా పెళ్ళైన వధువు ఉంటుందో ఆ అమ్మాయిని పుట్టింటి నుంచి అత్తారింటికి పంపించేటప్పుడు సారీస్ పంపిస్తారండి. అలాగే ఈ పుట్టింటి నుంచి భార్యంతను కూడా పంపించేటప్పుడు అత్తారింటికి కూడా సారీ పెడతారండి. అయితే ఆ సారిలో రాజుల సారి అనేది చాలా ప్రసిద్ధి అండి. ఈ గ్రామంలో ఈ షాప్ అనేది దాని ప్రసిద్ధి. దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం రండి. పోసండి పెట్టి నొక్కేస్తారు. గవలట పెట్టి చక్కగా నీట్ గా ముక్కలు కోసి పెడితే నొక్కి మళ్ళీ మనం అది వేపి పాకం అవన్నీ అయిన తర్వాత పాకం పడతాం. మైదా పిండి అండి, బియ్యం రవ్వ, మైదా రవ్వ రెండు కలిపి. ఓకే, చూసారు కదండి ఎంత అద్భుతంగా చక్కగా అలవాటుగా చేసేస్తున్నారు. పోసండి పెట్టి నొక్కేస్తారు. గవలట పెట్టి చక్కగా నీట్ గా ముక్కలు కోసి పెడితే నొక్కి మళ్ళీ మనం అది వేపి పాకం అవన్నీ అయిన తర్వాత పాకం పడతాం. మైదా పిండి అండి, బియ్యం రవ్వ, మైదా రవ్వ రెండు కలిపి. ఓకే, చూసారు కదండి ఎంత అద్భుతంగా చక్కగా అలవాటుగా చేసేస్తున్నారు. ఈ బెల్లం కొబ్బరి, బెల్లంతో కొబ్బరి పెట్టి చేసి ఇది పాకం ఏగింది, పాకంలోకి వెళ్తే మనకి అక్కడ తయారైంది అలా ఉంటది అనమాట. ఓకే ఓకే, ఇప్పుడు తయారైంది. ఇంకా పాలు పాలకోవత చేస్తారండి. పాలు ఇంకా పాలు అండి, పాలు ఓన్లీ పాలతో గులాబ్ జామ్ అండి పడతారు. ఎంత చాలా అందంగా ఉన్నాయి చూసారా. ఇటువంటి గులాబ్ జాము మనం ఎక్కడ చూసుకుంటాం, పాలతో కేవలం పాలతో చేస్తారండి. చాలా మంది స్వీట్ షాపులు ఏంటంటే గులాబ్ జామ్ అనేది ఈ మధ్య రెడీమేడ్ పిండిలో వాడేస్తున్నారు. బట్ ఇక్కడికి ఏంటంటే సాంప్రదాయబద్ధంగా పాలని కంప్లీట్ గా మరగబెట్టి చేసి ఈ గులాబ్ జామ్ అనేది తయారు చేస్తున్నారండి. కూడా ఉన్నాయి కండి, గొట్టం గొట్టంగా రౌండ్ గా ఉండవండి. ఇక్కడ పొడుగు చేస్తాం, పొడుగు చేస్తారండి. బాగా దాని డిమాండ్ అనుకుంటా కదా. ఇది పాల ఐటమ్స్ అండి, పాలు ఎరగొట్టే చేస్తారు. ఇది పాల ఐటమ్ అండి, పాలు ఎరగొట్టేసేసి దాన్ని ఇది చేసేస్తారండి. ఏదో ఒకసారి ఆ తయారీ కూడా మాకు చూపిస్తారా? ఘాటి కొమ్మలు అనేది గుల్లగా బాగుంటాయండి, మన దగ్గర తయారవుతాయి, ఇక్కడ ఈజీగా ఉండవండి. ఇవి ఇప్పుడు అంతా మిషనరీ సిస్టమ్ అండి. ఇది మిషన్ యూతి మిషన్ అండి, కానీ మామూలుగా చేస్తారు మిషన్. ఇంకా అక్కడ ఏ రెడీగా ఉన్నట్టునే మామూలు ఓకపోయి కూడా వాడుతున్నట్టున్నారు. ఎక్కువ ఓకపోయి వాడతారు కండి. గోదావరి జిల్లాలో వంటలు అంటే అన్ని ఓకపోయికి ఎక్కువ వాల్యూ ఉండిద్ది, టేస్ట్ కూడా బాగుంటది అంటారు. అనుకోండి అప్పుడు మురుగులో తీసుకోలేదు పల్లెంతో ఇలా మిషన్ తప్పించి. చూడండి, రాజుల సారికి ప్రసిద్ధమైన శివదుర్గ స్వీట్ షాప్ లో ఉన్నాయండి. యాక్చువల్ గా మన లంచ్ టైంకి రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడే వాళ్ళు పాపం లంచ్కి వెళ్ళారు. బట్ ఇక్కడ ఇదంతా పొయ్యిలు కాస్త లైట్ వెయిట్ లో ఆపేసి ఉంచారు. కొన్ని ఐటమ్స్ ఇక్కడ ఆల్రెడీ రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ఒక సరికి వెళ్ళిపోయిందండి. ఇక్కడ దాదాపు 9 నుంచి 11 రకాల దాకా స్వీట్ ఐటమ్స్ ఉంటాయండి, అండ్ హాట్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇది ప్రత్యేకించి రాజుల సారి కోసం అనగానే ప్రత్యేకించి ఈ ప్రాంతానికి వస్తారండి ప్రతి ఒక్కళ్ళు. ఈ ఊర్లో గోదావరి చుట్టుపక్కల అమలాపురం దగ్గరలో ఉన్న అన్ని ప్రాంతాల వారు ఎక్కువ ఈ రాజుల సారికి ఇక్కడికి వచ్చి స్వీట్లు అనేక దూరాలు పట్టుకెళ్తూ ఉంటారండి. అయితే అంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఊక పొయ్యి మీద
ఈ యొక్క ఊక పొయ్యి మీద మాత్రమే చేస్తారండి. ఎందుకంటే ఊక చాలా మంది తెలియని విషయం అంటే గ్యాస్ మీద చేసినప్పుడు మనం తినే ఆహారం అంత టేస్ట్ రాదండి. పాతకాలం పద్ధతిలో కూడా ఊక పొయ్యి వాడిన స్వీట్లు ఏదైనా సరే చాలా అద్భుతంగా ఉంటాయండి. బట్ ఇక్కడ అదే సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. అలాగే అద్భుతంగా ఇటువంటి చెగోడీలు, గోరు మిఠాయిలు, తొక్కుడు లడ్డూలు, అదే బందర్ లడ్డు అంటాం కదా, బందర్లోనే కాదండి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి చెగోడీలు వేస్తున్నారు. చూడండి సరే, చెగోడీలు రెడీ అవుతున్నాయి. పేరేనండి? సత్యనారాయణ గారు. ఎన్నాళ్ళు ఏం చేస్తున్నారండి ఈ షాప్ లో? ఓకే, మీరేం చేస్తారండి? చెగోడీలేనండి అన్ని చేస్తారండి? ఓకే, ఇంకా లేదే 10 నిమిషాలు అది. విజయదుర్గారావు సార్ నాది. విజయదుర్గారావు గారు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రెసెంట్? ఇక్కడ రింగులు సార్ మావి. రింగులు చాలా బాగుంటాయండి. మా దగ్గర రీజనబుల్ రేట్ ఉంటుంది సార్. పావు కేజీ వచ్చి 50 రూపాయలు సార్, కేజీ 200 అండి. ఓకే, ఎవరికి ఎలా కావాలన్నా మేము ప్యాక్ చేసి ఇస్తాం సార్. పావు కేజీ కావాలంటే పావు కేజీ, అర కేజీ కావాలంటే అర కేజీ, కేజీ కావాలంటే కేజీ ఇస్తామండి. ఓకే, డైలీ సేలింగ్ కూడా చాలా బాగుంటుంది సార్ మాకు. ఓకే, ఈ ఐటమ్ వచ్చినప్పటికి మనకి ఘాటి కొమ్ములు సార్ ఇవి. మన చుట్టుపక్కల ఎక్కడ కూడా ఉండవండి. ఇది ఫ్రెష్ సార్. ఇది జొన్న పిండితో చేసి ఐటమ్ అండి. ఓకే, ఇదండి ఈ ఘాటి కొమ్ములు అండి. ఇదండి. ఇవి కూడా అంతే సార్. పావు కేజీ ప్యాకింగ్, అర కేజీ ప్యాకింగ్, కేజీ ప్యాకింగ్ ఉంటుందండి. ఎలా కావాలంటే అలా మనకి ఉంటుంది సార్. ఇవి కూడా ఇప్పుడు రాజుల సార్ లో ఒక ఐటమే కదండి? ఐటమ్ సార్. ఓకే, రీజనబుల్ గా ఉంటుంది సార్. చాలా బాగుంటుంది. ఈ ఘాటి కొమ్ములు దేంతో తయారు చేస్తారండి? జొన్న పిండి సార్. ఇది జొన్న పిండితో తయారు చేస్తారు. అవును సార్. మసాలా ఉంటుందండి ఇందులోని. కరివేపాకు ఇవన్నీ వేసి. ఓకే, మసాలా వేసి కరివేపాకు వేసి అన్ని చేస్తారు. ఓకే, ఇది ఇదేంటండి? ఇది అచ్చం కూడా, ఇది కూడా ఘాటి కొమ్ముల్లో ఉన్నాయి. ఇదేంటిదండి? మురుకులు అండి ఇవి? మురుగులు సార్. మురుగులు అండి. మురుకులకి కొమ్ములకి తేడా అండి? ఘాటి కొమ్ములకి అది జొన్న పిండి సార్. ఇది మామూలుగా మైదా పిండి. మైదా పిండి చేస్తారు. పిండి మైదా పిండి కలిపి. ఇవి గట్టిగా ఉంటాయండి. అది స్మూత్ గా మెత్తగా ఉంటుంది. తినడానికి కూడా చాలా బాగుంటాయండి. అంటే ఇప్పుడు తింటాక స్నాక్స్ తినడానికి చాలా బాగుంటుందండి. ఆయిల్ కూడా ఎక్కువ ఫామ్ అవుతుంది సార్. ఓకే, నెక్స్ట్ ఈ చిట్టప్పడాలు. ఇవి చిట్టప్పడాలు సార్. ఇవి ఇది కూడా వరిపిండితో చేస్తారండి. ఇవి కూడా వరిపిండి చేస్తారు. వరిపిండి, మైదా పిండి ఏం కలవండి. కారం లైట్ గా, అల్లం పేస్ట్, అల్లం ఉండవు సార్. అయ్యే ఉన్నాయండి. రెడీ అవ్వలేదు. చలివిడి అండి. చలివిడే కండి మెయిన్ సార్లు. చలివిడి రెడీ అవుతుంది. అయితే చలివిడి రెడీ అవుతుంది. కావాలి ఉంటాయి కదా సార్. 16 కేజీలు 15 కేజీలు అలా ఉంటాయి కదా సార్. అలా చేస్తారనమాట అండి. ఓకే, కావిళ్ళు ఇన్ని కావిళ్ళు అని చెప్పి ఉంటుంది. సో ఇన్ని కావిళ్ళకి ఇంత అయినా చెప్పేసి మాట్లాడుకుంటారు. ఓకే, బిందుకు వచ్చినప్పటికి 15 కిలోలు ఇస్తుందండి చలివిడి. అందరూ కొబ్బరి అలాగే జీడిపప్పు వేస్తారండి. స్పెషల్ గా ఎస్పీ ఉంటుందండి మన దగ్గర. ఎస్పీ జీడిపప్పు ఉంటుందండి. గుళ్ళు. ఓకే, అలారం ఉండే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా వంటలు చుట్టాలి. అవును సార్. ఓకే, ఇది చిన్న బుంది లడ్డు అండి. చిన్న బుంది లడ్డు అండి. నేను ఇదేంటండి? ఇది కదా? అవును సార్. గోరు మిఠాయిలు కదా అంటారండి రాజులు. ఇది రాజుల సార్కి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది దేంతో తయారు చేస్తారండి? ఇది సార్ మైదా పిండి. మైదా పిండి అండి. మైదా పిండి పంచదార పాకంలో వేస్తారు కదా. ఈ రెడీ అయిపోయిన గవ్వలు. అవును సార్. ఈ వేపితే అయిపోయినట్టే. ఇంకా వేపేసి పాకం పడుతుంది సార్, బెల్లం పాకం. ఓకే, ఇది కూడా మైదా. యాక్చువల్గా ఇప్పుడు మన లోపల చేసిన హాట్ ఐటమ్, ఇది ఇప్పుడు స్వీట్ ఐటమ్ అండి. ఐటమ్ సార్. పావు కిలో 50 సార్. ఇది పావు కిలో 50 రూపాయలు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ రాజుల సార్ అనేది ఇన్ని ఐటమ్స్ ఉంటాయండి. ఇది వచ్చేసరికి సున్నుండ, ఇది వచ్చేసరికి గోరుమిఠాయి, ఇది వచ్చి మడత కాజా, ఇది వచ్చి బూందీ లడ్డు, ఇది వచ్చేసరికి తొక్కుడు లడ్డు. బందర్ లడ్డు యాక్చువల్ సైజ్ ఇదండి. తొక్కుడు లడ్డునే బందర్ లడ్డు అంటారు. ఇది యాక్చువల్ సైజ్ అండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మైసూర్ పాక్. ఇది బెల్లం పూతరేకు, ఇది బూందీ అండి.
ఈ ఐటమ్స్ ఎక్కువ రాజుల సార్ అనగానే ఇన్ని రకాల ఐటమ్స్ ఉంటాయండి. ఇంకా దీనిలో గవర్నమెంట్ అయిన దగ్గర నుంచి దాదాపు 1-2 కిలోల స్వీట్ కూడా ఉంటుందండి. సో ఈ అల్లారం ఉండ కూడా ఈ యొక్క సారీలో ఒక భాగం అండి. ఇదేనంటే ప్యాకెట్ లో ఉంది కాబట్టి దీనిలో పెట్టలేదు. సో మనం ఏంటంటే ఇక్కడ ప్యాకెట్ లో ఉన్నాయి చూపిస్తాం అనమాట. ఎవరన్నా కావాలని అనుకుంటే అల్లారం ఉండనే మీరు ఆర్డర్ చెప్పున పెద్ద వండలు కూడా చేయించుకోవచ్చండి. ఇది మీడియం సైజ్ అండి. ఇది వచ్చేసరికి కిలో ఎంత అండి? 140 సార్. 140 140 రూపాయలు అండి. ఇది కిలో వచ్చేసరికి 12 సైజ్ అండి. 12 సైజ్ అండి ఇది. సో ఇవన్నీ మొత్తం 12 ఉంటాయి. సో ఈ మీడియం సైజు లో ఇంత పెద్దగా ఉన్న ఈ అల్లారం ఉండను కూడా మన రాజుల సారాలో ఒక భాగంగా చేయించండి. చూసారు కదా, అన్ని చాలా పెద్దగా ఉన్నాయి. చాలా వరకు ఏంటంటే చాలా స్వీట్ షాప్స్ ఏంటంటే సారే అనగానే చిన్న చిన్న లడ్డూలు పెట్టేస్తారండి. కానీ కోనసీమలో ఉన్న ఈ శివదుర్గ స్వీట్ షాప్ లో ప్రతిదీ క్వాలిటీ ఐటమ్ అండి. ఇంత పెద్ద ఐటమ్ అరచేయి పట్టే అంత ఐటమ్ ఉందండి ఇక్కడ. చూసారు కదా, మడత కాజా కూడా తింటే అలా పాకం కారిపోద్దండి. చాలా అద్భుతంగా ఉంది. మైసూర్ పాక్ కానీ, ఈ యొక్క తొక్కుడు లడ్డు, బందర్ లడ్డు కానీ, ఈ బూందీ ప్యాకెట్ కానీ, ఇది ఒక్క మనిషి ఇన్నేసి రకాలు ఒక్కొక్క మనిషికి మనం పంచడం అంటే మామూలు విషయం కాదండి. అది కూడా ఇంత తక్కువ ప్రైస్ లో మనం ఈ శివదుర్గ స్వీట్స్ లో మాత్రమే ఈ రాజుల సార్ అనేది చాలా బాగా తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ ఐటమ్ ఇస్తున్నారండి. మీరు ఎవరైనా సరే మీరు కావాలంటే వీరికి ఫోన్ చేసి కూడా మీరు ఆన్లైన్ నుంచి ఆర్డర్ కూడా పెట్టినప్పుడు కూడా వీళ్ళు డెలివరీ అనేది ఇస్తారండి. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి రాజుల సార్ని ఒకసారి ట్రై చేయాలి, మీ అమ్మాయికి అత్తారింటికి పంపించేటప్పుడు ఈ రాజుల సార్ని కూడా ఆవిడకి ఇచ్చి పంపించాలని చెప్పి అనుకుంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తానండి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ మీకు కింద కూడా ఇప్పుడు నేను వీడియో కింద కూడా మీకు ఇది ఇస్తున్నాను. నేను ఆల్రెడీ స్క్రోలింగ్ ఇస్తున్నాను, చూడండి ఒకసారి. ఈ స్క్రోలింగ్ లో మీకు కాంటాక్ట్ నెంబరు, ఈ యొక్క అల్లవరంలో ఈ యొక్క స్వీట్ షాప్ అడ్రస్ అన్ని కూడా కింద మెన్షన్ చేశాను, చూడండి. మడత కాజా అండి. మడత కాజా, గొట్టం కాజా. ఇది అన్నమయ్య లడ్డు సార్. ఇది అన్నమయ్య లడ్డు. తిరుపతి లడ్డు లాగా ఉండొచ్చు. అవును సార్, సేమ్ తిరుపతి లడ్డు. సేమ్ తిరుపతి లడ్డూనా? ఇది పొడవు మైసూర్ పాక్. ఇది పొడుగు మైసూర్ పాక్. ఇది ఎంత పడుతుంది కిలో? 140 సార్. 140 పొడవు వస్తుంది. ఇది ఈ అన్నమయ్య లడ్డు ఎంత పడుతుంది? 180 సార్. 180 రూపాయలు. కాజాలు ఈ రెండు, గొట్టం కాజా కానీ 140 సార్. అవి రెండు కూడా 140 రూపాయలు అండి. మిర్చీలు వచ్చినప్పటికి చిన్నపిల్లలు తినడానికి, చిరుడానికి మొత్తం పెద్దలు కూడా తింటారండి. ఎక్కువ గట్టిగా ఉంటాయి సార్, చాలా బాగుంటాయండి. కిలో వచ్చినప్పుడు మనకి 200 పడుతుంది సార్. ఇవి 400 గ్రామ్స్ అండి, 80 రూపీస్ సార్. 400 గ్రామ్స్ 80 రూపీస్. 80 రూపీస్ సార్. రీజనబుల్ గా ఉంటుందండి రేట్. రీజనబుల్ గా ఉంటుంది. ఇది పోస్ సార్, సన్నపోస అండి. ఇది సన్నపోస. ఈ సన్నపోస వచ్చినప్పటికి సేమ్ రేట్ సార్. 400 గ్రామ్స్ వస్తుందండి, 80 రూపీస్ సార్. ఇది రిబ్బన్. ఇది ఆకు పకోడీ సార్. ఆకు పకోడీ. ఇది కూడా సేమ్ సార్. 400 గ్రామ్స్ అండి, 80 రూపీస్ సార్. 80 రూపీస్ సార్. ఇది వచ్చినప్పటికి అప్పుడు చిట్టప్పాలు ఏంటండి? గులాబీ గుర్తులు సార్. రెండు రకాల ఐటమ్స్ ఉన్నాయి సార్. ఒకటి స్వీట్ ఉంటుందండి, ఒకటి హాట్ ఉంటుంది సార్. మనకి పర్చేజ్ అయితే 50 రూపాయలకి చేస్తున్నామండి. పర్చేజ్ అయితే 50 రూపాయలు. అవును సార్. ప్యాకెట్ వచ్చినప్పుడు 50 రూపాయలు సార్. ఇది ప్యాకెట్ 50 రూపాయలు. ఉంటాయండి దానిలో? 10 ఉంటాయి సార్. 10 ఉంటాయి. స్వీట్ ఉంటుంది, హాట్ స్వీట్ ఉంటాయి. ఇవి ఘాటి కొమ్ములు సార్. ఘాటి కొమ్ములు మనం చూసాం కదా, ఘాటి కొమ్ములు. ఇవి జొన్నపిండితో చేస్తారండి. 1/2 కిలో ఇస్తామండి. ఇది 50 రూపీస్ సార్. ఇది ఒక ప్యాకెట్ వచ్చినప్పుడు మనకి 50 రూపీస్ అండి. మురుగులు సార్, ఇవి 40 రూపీస్ అండి. ఇవి 200 గ్రామ్స్ వస్తాయండి. 50 రింగులు, అప్పడాలు, మురుగులు ఏవైనా కూడా 1/4 కిలో ఉంటాయి. 50 రూపాయలు. 40 రూపాయలు సార్. 40 రూపాయలు.